హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రేవంత్ రెడ్డి గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, నన్ను కోసినా కూడా ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చే అవకాశం లేదు, ఎవరినైనా లోన్లు అడిగితే దొంగలను చూసినట్టు చూస్తున్నారు. నిజానికి ఆ స్థాయిలో ఉన్న పర్సన్ మాట్లాడాల్సిన మాటలు కావు, కానీ ఆ మాటల వెనక అంతరార్థాన్ని మాత్రం మనం అర్థం చేసుకోగలం. ఎందుకు అంటే ఈ మధ్య ఉద్యోగ సంఘాల నుంచి, కార్మిక సంఘాల నుంచి, మరి ముఖ్యంగా ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సమ్మె బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి, సమ్మెకు దిగుతామని చెప్పి. ఎందుకంటే చాలా కాలంగా, ఇంకా చెప్పాలంటే ఉద్యోగ వర్గాలకైతే ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే దాదాపు 5 DAలు పెండింగ్లో ఉన్నట్టున్నాయి. ఇట్లా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో వారికి రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పరిస్థితిని తెలియజెప్పేందుకు బహుశా ఆయన మాట్లాడినట్టున్నారు. బట్ అది గత ప్రభుత్వాలు ఏం చేసేవంటే వాళ్ళని చర్చలకు పిలిచి చర్చల్లో ఇన్ కెమెరా మీటింగ్లో చెప్పేవి. కానీ ఆయన డైరెక్ట్గా ఒక పోలీస్ అధికారుల సమావేశానికి అటెండ్ అయ్యి దాంట్లోనే చాలా ఓపెన్గా చెప్పేశారు. నిజానికి అది బోల్డ్ స్టేట్మెంట్, బట్ చాలా విమర్శలు కూడా వచ్చాయి. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ మామూలుగా ఆడుకోలేదు. కామన్ పీపుల్ కూడా మరి తమరిని ఎందుకు ఎన్నుకున్నట్టు సార్, అంత బాగుంటే మీరెందుకు అన్నట్టుగా వాళ్ళు, అంటే అన్ని బాగు చేస్తామని కదా మీరు అధికారంలోకి వచ్చింది, మరి వాళ్ళు మీరు ఏడాదిన్నర తర్వాత ఇట్లాంటి బేల పలుకులు పలకడం మీద కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఓకే. బట్ ఇలా మాట్లాడిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు మార్గాలను అన్వేషిస్తుంది. జనరల్గా ప్రభుత్వం ఆదాయం కోసం అన్వేషిస్తుంది అని అంటే ఏమనుకుంటాం మనం? మద్యం రేట్లు పెంచుతారు, తర్వాత ప్రభుత్వ భూముల వాల్యూ పెంచడం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, తద్వారా ఆదాయాన్ని దండుకోవడం అనుకుంటారు. ఇంకొక కీలకమైన ప్రణాళిక రచిస్తుంది. ఆ ప్రణాళిక ఏంటి? ప్రభుత్వం ఏ ఎత్తున, ఎంత పెద్ద ఎత్తున ఆదాయాన్ని పెంచుకోవడానికి నెక్స్ట్ తీసుకోబోతున్న చర్య ఏంటి? అది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియలీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఖచ్చితంగా ఈ పూర్తి వీడియోను చూడండి. ఫైనల్గా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. బట్ కంటెంట్లోకి వెళ్లే ముందు నేను యాజ్ యూజువల్ నేను చెప్తూ ఉంటాను, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో కొన్ని ప్లాట్లు ఉన్నాయి. దయచేసి వీలైనంత త్వరగా సందర్శించి వీలైనంత త్వరగా డెసిజన్ తీసుకోండి. ప్రభుత్వం వైపు నుంచి ఉన్న అన్ని ప్రూఫ్స్ని నేను చూపిస్తాను. కన్విన్స్ అయితేనే కొనుక్కోండి. కన్విన్స్ కాని వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. బట్ మీరు ఆధారిత సమాచారాన్ని క్రోడీకరించుకొని నా వీడియోలను కూడా పూర్తిగా చూసి కన్విన్స్ అయితేనే నన్ను కాంటాక్ట్ చేయండి. దయచేసి మీ సమయం, నా సమయం వృధా చేయొద్దు. ఇటీవల కొందరు అలా చేస్తున్నారు. దయచేసి అలా చేయకుండా మీకు ఒక క్లారిటీ ఉంటేనే, కంక్లూజన్కి వస్తేనే, ఫండ్స్ తగిన స్థాయిలో అందుబాటులో ఉంటేనే రండి, లేకపోతే దయచేసి వద్దు. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను, అవసరమైతే గోల్డ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకొని అక్కడ భూములు కొంటే కూడా లాభమే. మిగతా చోట్ల నేను చెప్పలేను, కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగని ప్లాట్ల మీద లోన్ తీసుకొని కొనుక్కోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. దానికి సంబంధించి సాధక బాధకాలు వేరే ఉన్నాయి. హెచ్ఎండిఏలో ప్లాట్లు కొంటే మీరు దాని వేరు. హెచ్ఎండిఏకి సంబంధించి బ్యాంకులు మార్కెట్ వాల్యూను చూసి లోన్లు ఇస్తాయి కాబట్టి ఓకే. కానీ ఫ్యూచర్ సిటీ ప్రస్తుతం ఉన్న ఏరియా అంతా డిటిసిపి ఏరియా కాబట్టి అక్కడ గవర్నమెంట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో మీకు బ్యాంకు లోన్ రావడానికి చాలా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు బ్యాంకు లోన్ రావడానికి మీరు కనుక రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచదలుచుకుంటే అది ఇంకో రకంగా మీకు భారం అవుతుంది. కాబట్టి అయితే పర్సనల్ లోన్ తీసుకోండి. పర్సనల్ లోన్ కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అనుకుంటే గోల్డ్ లోన్ తీసుకోండి. గోల్డ్ బ్యాంకుల్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు పెయిన్ ఉంటుంది, త్వరగా విడిపించుకోవాలని. ఏదో రకంగా మనం ఫండ్స్ మొబిలైజ్ చేసుకొని విడిపించుకుంటాం. ఇది ఒక ఆలోచన. ఎందుకంటే ఏ కమోడిటీ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా భూమి మీద పెట్టినంత రిటర్న్స్ అయితే రావు. ఫ్యూచర్ సిటీ గనక స్ట్రాంగ్గా నిలబడితే వచ్చే 10 yearsలో మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలరు, గ్యారంటీ. సో ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అదే రకంగా కడతాల్ ఎవర్ గ్రీన్ సెంటర్ ఆన్ శ్రీశైలం హైవే, ఆ సరౌండింగ్లో కూడా మనకు 4-5 వెంచర్లు ఉన్నాయి. కడతాల్ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇంకో నెంబర్ మీద నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీరు కాల్ చేసినప్పుడు నేను కనుక లిఫ్ట్ చేయకపోతే దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. గత 2-3 రోజులుగా నేను కొద్దిగా పర్సనల్ వర్క్స్లో అవుట్ ఆఫ్ స్టేషన్ తిరుగుతూ ఉన్నాను. అందువల్ల చాలా కాల్స్ తీసుకోలేదు 2-3 రోజులుగా. శనివారం కానీ ఆదివారం కానీ. ఇవాళ కొద్దిగా కాల్స్ తీసుకుంటున్నాను సోమవారం. బట్ నిన్న మొన్న మాత్రం చాలా కాల్స్ తీసుకోలేదు. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కొంతమంది కాల్ చేస్తున్నాను, కొంతమంది కనెక్ట్ అవుతుంది, కొంతమంది కనెక్ట్ అవ్వట్లేదు. సో నన్ను రీచ్ కాలేని వాళ్ళు దయచేసి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు యువర్ మెసేజ్. ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని గణనీయంగా సమకూర్చి పెట్టేది ఎక్సైజ్. సో ఈ విషయం పాలకులందరికీ బాగా తెలుసు కాబట్టి వాళ్ళు తమ పరిపాలనా కాలంలో ఎంతో కొంత రేట్లు పెంచుతూ ఉంటారు.
రకరకాలుగా ఎక్సైజ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. బార్ రెంటల్స్ పెంచడం కానీ, తర్వాత షాప్స్ పెంచడం కానీ, ఇట్లా రకరకాలుగా. కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి 2018 2023లో ఎలక్షన్స్ ఇంకొక 4 నెలలు ఉండే ఆయన ముందే, అంటే అప్పటికి లైసెన్సులు December 1 దాకా ఉండే, ఈరోజు గవర్నమెంట్ మారిపోతుందని చెప్పి ఆయన 3-4 నెలల ముందే వైన్స్లకు సంబంధించిన యాక్షన్ అది కండక్ట్ చేసిన పరిస్థితి. సో అట్లా ఎక్సైజ్ ఆదాయం మీద ఆల్మోస్ట్ ఎవ్రీ గవర్నమెంట్ డిపెండ్ అయి ఉంటుంది. అది మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసి భూముల రిజిస్ట్రేషన్ వాల్యూస్. ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ కేసీఆర్ 10 ఏళ్లలో బహుశా 3 సార్లు పెంచాడు అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. కొంతమంది 2 అంటున్నారు, కొంతమంది 3 అంటున్నారు, నాకు కూడా క్లారిటీ లేదు. బట్ స్టాంప్ డ్యూటీ మాత్రం అబ్నార్మల్గా పెంచి ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నవారు, ఒక భూములు కొనుక్కున్నవారు, వాళ్ళ మీద అబ్నార్మల్ భారం మోపిన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. మనకు తెలియకుండా మనని పాకెట్ ఖాళీ చేసే పరిస్థితి. ఇప్పుడు చచ్చి చెడి ఇల్లు కొనుక్కుంటే ఎవరైనా వాడి దగ్గర 7.5% స్టాంప్ డ్యూటీ చేయించడం ఏమన్నా మర్యాదగా ఉంటుంది? ఏమన్నా న్యాయమా? వాడు చిరకాల వాంచి ఉంటుంది చాలామంది ఇల్లు కొనుక్కోవడం, అది సెంటిమెంట్ కూడా ఉంటుంది. అలాంటి దాని మీద 7.5% అంటే 3% అట్లా ఉండడం రీజనబుల్, 2%, 3% రీజనబుల్. బట్ 7.5% పెట్టడం అనేది చాలా అబ్నార్మల్ థింగ్. ఓకే, అది కేసీఆర్ ఆ రోజు చేశాడు, అయిపోయింది అనుకోండి, పక్కన పెడితే. ఈ రెండింటి తర్వాత ఇప్పుడు ఏం వెతుక్కుంటే గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది? ఎగ్జాక్ట్లీ అక్కడికే గవర్నమెంట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ 10 days బ్యాక్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. దాంట్లో చాలా చాలా అంశాలు చెప్పారు. కానీ ఒకటి క్రూషియల్ పాయింట్, వెరీ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసైన్మెంట్ భూములను పునర్గణన చేయడానికి, తిరిగి లెక్కించడానికి, మళ్ళీ వాటిని అసెస్మెంట్ చేయడానికి ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. అసైన్మెంట్ ల్యాండ్ అంటే చాలామందికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు పట్టా ల్యాండ్ అంటే మనకు మామూలుగా కొనుక్కుంటారు, అదంతా ఉంటుంది. బట్ అసైన్మెంట్ ల్యాండ్ అంటే మేము ప్రభుత్వ భూమిని వాడుకుంటున్నాం, మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడిగితే గవర్నమెంట్ వాడు సాంక్షన్ చేస్తుంటుంది. వీళ్ళలో ఎక్కువ ఏంటంటే మనకు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఎక్కువ ఉంటాయి ఈ రకంగా భూములు తీసుకునేవారు. అయితే చాలామందికి అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళకు పాస్ పుస్తకాలు ఇస్తారు. ఇది చాలా మంది క్లారిటీ లేదు. పట్టాలు ఇవ్వడం వేరు, పాస్ పుస్తకాలు ఇవ్వడం వేరు. పాస్బుక్లు ఇస్తారు. పాస్బుక్లు ఇచ్చి పలానా చోట 2 ఎకరాలు ఇతని కబ్జాలో ఉందన్నట్టుగా గవర్నమెంట్ ఎండార్స్ చేస్తుంది. కానీ నిజానికి అలాంటి ల్యాండ్ మనం గ్రౌండ్కి వెళితే అసలు ఉండదు. ఓన్లీ పట్టాల్లో, పేపర్లో మాత్రమే ఉంటుంది. పలానా సర్వే నెంబర్లో పలానా 2 ఎకరాలు పలానా రాజేశ్వర శర్మకు సంబంధించినవి అని అక్కడికి వెళ్తుంటారు అందరూ. కానీ మోక మీద ఉండదు. ఇదొక. ఇంకొంతమంది వాళ్ళ పేరు మీద ఏమి ఉండదు. ఇప్పుడు ఎట్లా అంటే కొద్దిగా ఊర్లకు దూరంగా ఉండేవి అసైన్మెంట్ భూములని తెలుసు కాబట్టి వాటిని వాళ్ళు వాడుకుంటుంటారు, వినియోగించుకుంటుంటారు. కానీ వాళ్ళ మీద పట్టాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ అధికారులు అప్రోచ్ గారు, వాళ్ళ మీద పాస్ పుస్తకాలు ఇవ్వరు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వరు. ఇట్లా 2 రకాల కేటగిరీలు. ఒకటి అసైన్మెంట్ ల్యాండ్ ఉండి వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది, కానీ వాళ్ళు మోకాలో ఉండరు. అదే రకంగా కొంతమందికి పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, కానీ మోకాల వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకుంటుంటారు. అలాంటి వ్యక్తులు ఉంటారు, ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్ను ఆ భూముల మీద పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్మెంట్ భూములు ఎన్నున్నాయి, ఆన్ పేపర్ ఎన్నున్నాయి, గ్రౌండ్లో ఎంతమంది మోకాలో చేసుకుంటున్నారు, మోకాలో వ్యవసాయం చేసుకుంటున్న వారికి పట్టాదారు పుస్తకాలు ఉన్నాయా లేవా, లేకుంటే ఎంతమందికి లేవు, పట్టాదారు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, నిజానికి వీళ్ళకి అసలు గ్రౌండ్ ఉందా, గ్రౌండ్ లెవెల్లో భూమి ఉందా లేదా, ఇది రీఅసెస్ చేయడానికి, రీసర్వే చేయడానికి ప్రభుత్వం చాలా చాలా క్రూషియల్ డెసిషన్ తీసుకుంది. మరి దీని ద్వారా ఆదాయం ఏంటి అని మీరు అడగొచ్చు, చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తీయడం. అసైన్మెంట్ భూములు గణనీయంగా ఉన్నాయి తీసుకుంది. ఎందుకంటే అసైన్మెంట్ భూములు, పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే వారికి గ్రౌండ్లో భూమి ఎక్కడ ఉందో చాలా మందికి తెలియదు. ఇక్కడ హార్డ్ టాస్క్ ఏంటంటే యాక్చువల్గా ఇవి రీసర్వే చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో సర్వేయర్లు కావాలి. అసలు మన రాష్ట్రంలో సర్వేయర్ల కొరత మామూలుగా లేదు, అబ్నార్మల్గా ఉంది. అందుకే సర్వేయర్లను నియామకానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంటుంది. దాని వెనక ఉద్దేశం ఇదే. ముందు సర్వేయర్లను నియమించి ఆ తర్వాత అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించిన లెక్కలు తీస్తారు, రీసర్వే తీస్తారు. మళ్ళీ చెప్తున్నాను, పాస్ పుస్తకాలు ఉంటాయి కానీ గ్రౌండ్లో ఆ భూమి ఉండదు, వాడు వ్యవసాయం చేసుకోవట్లేదు, వాడుకోవట్లేదు. ఇలాంటివి ఎన్ని. అదే రకంగా చాలామంది అసైన్మెంట్ భూములను వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ వాళ్లకు పాస్ పుస్తకాలు ఉన్నాయా లేవా, ఇది రెండోది. ఈ 2 తేలాలంటే రీసర్వే చేయాలి, రీసర్వేకు సర్వేయర్లు కావాలి. ఇప్పుడు ఆదాయం గురించి చెప్తాను. ఆదాయం ఏంటంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గతంలో అంటే పట్టా భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, ల్యాండ్ వాల్యూ బాగా తక్కువ, మరి ముఖ్యంగా పట్టా భూములు.
పట్టా భూములను సేకరించాలంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేయడం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా తీసుకుంటారు. ప్రభుత్వం ఎంత కొంత తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫార్మసీ కోసం సేకరించిన భూములు చూస్తున్నాం, 14,000 ఎకరాలు. 14,000 ఎకరాలలో ఆల్మోస్ట్ ఎక్కువ అంటే 90% అనుకోవచ్చు, 90 సబ్జెక్ట్ టు కరెక్షన్, 8 to 90% అసైన్మెంట్ భూములే తీసుకున్నది. పట్టా భూములు కొంతమంది వేస్తే, కొంతమంది అండర్ ప్రొటెస్ట్ ఇచ్చారు, కొంతమంది వితౌట్ ప్రొటెస్ట్ డబ్బులు తీసుకొని ఊరుకున్నారు. బట్ ఏదాబాదా మొత్తం తీసుకునేది అసైన్మెంట్ ల్యాండ్. సో అసైన్మెంట్ ల్యాండ్ గుర్తించడం ద్వారా ఈ పెట్టుబడులను ఆకర్షించే క్రమానికి కొద్దిగా బూస్ట్ ఇవ్వడం ద్వారా ఈ భూములను కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వం ఆదాయం తీసుకోవడం, ఇట్లా వైస్ వర్సాగా ప్లాన్ చేస్తున్నది. మరి అసైన్మెంట్ ల్యాండ్ ఎందుకు అని అంటే, భూములు గతంలో ఉన్న ల్యాండ్ వాల్యూస్తో పోలిస్తే ఇప్పుడు అబ్నార్మల్గా పెరిగాయి ల్యాండ్ వాల్యూస్. సో పట్టా భూములు కొనుక్కొని గవర్నమెంట్ తీసుకొని వాటిని వాళ్లకు మార్కెట్ ప్రైస్, వాళ్ళని మళ్ళీ సాధారణంగా అంత ఈజీగా ఇవ్వరు. వాళ్ళు కోర్టుకు వెళ్ళడము, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి. తర్వాత ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ కూడా పెద్ద ఎత్తున ఇవ్వాల్సి వస్తుంది. సో గవర్నమెంట్కే భారం అయిపోతుంది. అలాంటి భారం మోసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు తేడతల్లం చేశారు. మొత్తం పైకే గంభీరంగా కనిపిస్తున్నాం కానీ వెనకన్నీ తూట్లే అని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కదా. 18,500 కోట్లు వస్తుంది నెలకు, కానీ 30,000 కోట్ల దాకా ఖర్చు ఉంది నెలకు అని చెప్పారు ఆయన. సో అప్పుడే ప్రతి నెల అంత తీసుకురావాల్సి వస్తుంది, సర్దుబాటు చేయాల్సి వస్తుంది, లేదా కొన్ని ఆపాల్సి వస్తుంది. అట్లా ఆపింది రుణమాఫీ. దాదాపు 60 లక్షల కోట్లు కావాలని చెప్పి ముందు చెప్పిన వాళ్ళే 20 లక్షలు పే చేసి మొత్తం రుణమాఫీ అయిపోయింది చెప్పి అన్నారు. చాలా మందికి రాలే 4 గంటలకు. అది పక్కన పెట్టండి. సో ఓవరాల్గా చూస్తే అసైన్మెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది రాష్ట్రంలో. దాన్ని ప్రభుత్వం ఈజీగా తీసుకోవచ్చు భూసేకరణ ద్వారా. తద్వారా దాన్ని ప్రైవేట్ వర్గాలకు కట్టబెట్టవచ్చు. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇది ఏతావాతగా ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానం. అతి త్వరలోనే ఈ అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించిన రీసర్వే ప్రారంభం కాబోతుంది. దానికి సంకల్పం అయిపోయింది, ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కానీ హడ్లు ఎక్కడ ఉందంటే సర్వేయర్ల నంబర్ తక్కువ ఉంది. తక్కువ నంబర్లు ఉన్న సర్వేయర్తో ఈ కార్యక్రమం మొదలు పెడితే అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. అందుకోసం ముందు సర్వేలను తీసుకొని ఆ తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ రీసర్వేలు చేసి ఆ తర్వాత ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంది. బట్ అది గడువు దగ్గరకు వస్తుంది. ఆల్రెడీ 1.5 year అయిపోయింది పెద్దసారి టర్మ్ కాబట్టి మరి ఇంకా 3.5 సంవత్సరాల్లో ఏం చేస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది నాకు ఈ అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న దాని వెనక అంతరార్థం ఇలా విశ్లేషిస్తూ మీకు నేను ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ సమాచారం కనుక మీకు నచ్చితే, నా విశ్లేషణ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.